స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. వస్త్రములను కాక హృదయములను చింపుకొనుడి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను. లేఖనము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచన చివరి భాగము. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. స్నేహితులారా, ఈ లెంట్ మాసమంతా మండల కాలంలో మనము మన పాపముల విషయమై, తప్పిదముల విషయమై, కలువరి సిలువలో బలి అయిన యేసు ప్రభుల వారి ఎదుట పశ్చాత్తాప పడాలని వాక్యాన్ని వినేటటువంటి వారంగా, బోధించేటటువంటి వారంగా ఉంటాం. ఈ లెంటు కాలంలో ఏదో ఒక సందర్భంలో మాను మనసు, పశ్చాత్తాపము కైన పిలుపు వాక్యం ద్వారా మనము అందుకునేటటువంటి వారంగా ఉంటాం. యేసు ప్రభుల వారి కంటే ముందే ప్రవక్త దినాలలోనే ఈ ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము, ఈ జనాంగములను దేవుడు వారి అవిధేయత విషయమై, పాపము విషయమై, వారు ఇష్టానుసారంగా దేవుని ఆజ్ఞలను, దేవుని చిత్తాన్ని మరచి జీవిస్తున్న విషయమై వారు శిక్షకు, తీర్పుకు లోనైనారు గనుక వారి మీదికి శిక్ష రాకుండా, తీర్పు రాకుండా ఉండాలని దేవుడు ఆ దినాలలోనే, ప్రవక్తల కాలంలోనే మీ పాపముల విషయమై, తప్పిదముల విషయమై పశ్చాత్తాప పడండి అని వారికి పిలుపును అందజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ దినాలలో పశ్చాత్తాపానికి గుర్తుగా వారి పాపములను ఒప్పుకొనుచు ఉన్నారు. అదే దానికి గుర్తుగా ఆనాటి ప్రజలు తల మీద బూడిద చల్లుకొని ఆ బూడిదలో తో సమానమైనటువంటి వారము, మేము రిక్తత, తగ్గింపు కలిగినటువంటి వారము, మా జీవితములు బూడిదతో సమానమైనవి అని తగ్గింపుకు సూచనగా మానవ జీవితము బూడిదతో సమానమైనది అని తెలియజేయడానికి సూచనగా వారు బూడిద చల్లుకొని తమ వస్త్రములను చించుకునేటటువంటి వారు. వస్త్రములను చింపుకోవడంలో ఉన్న అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తి తన తప్పిదములను బట్టి చింతిస్తూ ఉన్నాడని, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడని, ఆ తప్పిదములను బట్టి నేను చింతిస్తూ ఉన్నాను, దుఃఖిస్తూ ఉన్నాను, నేను నా తప్పిదములను నీ ఎదుట ఒప్పుకొనుచు ఉన్నాను అనేదానికి గుర్తుగా తమ వస్త్రములను చింపుకునేటటువంటి వారు. అయితే కాలక్రమేణా వాస్తవానికి తమ హృదయంలో పాపములను చేస్తున్నామనే చింత కానీ, భయము కానీ, దుఃఖము కానీ లేకుండానే ఒక ఆచారంగా, సాంప్రదాయంగా, వంతుకు మాత్రమే హృదయంలో మార్పు లేకపోయినా తమ వస్త్రములను చింపుకొనేటటువంటి వారు. ఆ పద్ధతిని,
అది ఒక సాంప్రదాయంలాగా పాటిస్తున్నారని గ్రహించిన దేవుడు మీ వస్త్రములను చింపుకోవడం కాదు, మీ హృదయములను చింపుకొనండి అని వారికి పిలుపును అందజేస్తూ ఉన్నాడు. హృదయములు విరిగి నలిగినటువంటి హృదయమే, దీనత్వము కలిగినటువంటి హృదయమే దేవునికి ఇష్టమైనదని, దేవుడు అంగీకరిస్తాడని లేఖనంలో కూడా మనము చదువుకుంటూ ఉన్నాం. అయితే మరి హృదయాన్ని చింపుకోవడము, విరిగి నలిగిన హృదయం అంటే ఏంటంటే, తప్పిపోయిన కుమారుని ఉపమానంలో మనము గమనిస్తామండి. తప్పిపోయిన కుమారుడు తన నేరమేంటో, తప్పిదమేంటో, అవిధేయత ఏంటో గ్రహించుచు ఉన్నాడు. అయితే తన తండ్రి యొద్దకు ఆయన బయలుదేరినటువంటి వాడుగా ఉన్నాడు, లోబడుచు ఉన్నాడు. తండ్రి నన్ను అంగీకరించుమని ప్రాధేయపడుతూ ఉన్నాడు. అప్పటి వరకున్న మొండి హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని, గర్వం గల హృదయాన్ని ఆయన పగలు కొట్టుకొని ఉన్నాడు. అంటే ఈ విధేయత, మృదుత్వము, తండ్రికి అప్పగించుకునేటటువంటి హృదయమే చింపబడిన హృదయము అని జ్ఞాపకం చేస్తూ, స్నేహితులారా, మనం కూడా ఈ లెంటు కాలాన్ని ఒక క్రమముగా లేక సాంప్రదాయంగా, ఆచారంగా పాటించకుండా మన హృదయములను చింపుకొని దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన మన జీవితాలను అంగీకరిస్తాడనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లెంటు కాలం అంతటిలో మాలో చాలామంది ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో బలపడడానికి ప్రార్థనా పూర్వకంగా ఉపవాసం ఉండి లేఖనములను చదువుచు ప్రార్థించుచు ఎక్కువ సమయాన్ని దైవికమైన ఆలోచనలతో గడుపుతూ ఉండగా ఈ లెంట్ కాలం అనేది ఒక పద్ధతిగా లేక సాంప్రదాయంగా, ఆచారంగా, ఈ లోక సంబంధమైనటువంటి మనసుతో మేము అనుసరించకుండా అది మనుషులకు కనబడేటటువంటిదిగా కాదు, కానీ మా హృదయములను చింపుకొని విధేయత మీ వైపు తిరిగి మీకు అప్పగించుకొని మొండితనాన్ని, అవిధేయతములను దూరపరుచుకొని మీకు ఇంపైన బిడ్డలుగా బ్రతుకుటకు మీ సహాయాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.